మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గన్ పార్క్ కు బయలుదేరారు. గురుకులాల్లో అవినీతిపై మంత్రులతో చర్చించేందుకు ఆయన గన్ పార్క్ కు వస్తున్నారు. కాసేపటి క్రితమే ఆయన బీఆర్ఎస్ భవన్ నుంచి గన్ పార్క్ కు బయలుదేరారు. మంత్రులు పొన్నం, అడ్లూరి, అజారుద్దీన్ గన్ పార్క్ దగ్గర చర్చలకు సిద్దమని సవాల్ విసరడంతో హరీష్ అక్కడికి చేరుకున్నారు. అయితే మరి కాసేపట్లో హరీష్ రావు అక్కడికి వెళ్లబోతున్నారు. హరీష్ రావును మార్గ మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. మరోవైపు మంత్రి జూపల్లితో చర్చ కోసం కేటీఆర్ బీఆర్ఎస్ భవన్ లో ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పులపై మంత్రి జూపల్లితో ఆయన చర్చలకు సిద్దమని ప్రకటించారు. చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? కట్టినావు కదా 200 కోట్ల. అంటే మంత్రులు దయచేసి గన్ పార్క్ దగ్గర రండి, మేము వస్తున్నాం, గన్ పార్క్ వేదికగా చర్చిద్దాం. అన్ని ఆధారాలతో నేను బయలుదేరాను. మంత్రులు దయచేసి కుస్తీ యుద్ధాలొద్దు, పోరాటాలొద్దు, చర్చిద్దాం. ఎలా తెలంగాణ దళితులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందో, తెలంగాణ బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అన్యాయం చేసిందో వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంత్రులు ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, అక్కడ రచ్చ చేయొద్దు, కూర్చోండి, సాయంత్రం దాకా మాట్లాడుకుందాం. ప్రజలకు నిజానిజాలు తెలవాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రులు దయచేసి గన్ పార్క్ దగ్గర రండి, మేము వస్తున్నాం, గన్ పార్క్ వేదికగా చర్చిద్దాం. అన్ని ఆధారాలతో నేను బయలుదేరాను. మంత్రులు దయచేసి కుస్తీ యుద్ధాలొద్దు, పోరాటాలొద్దు, చర్చిద్దాం. ఎలా తెలంగాణ దళితులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందో, తెలంగాణ బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అన్యాయం చేసిందో వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంత్రులు ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, అక్కడ రచ్చ చేయొద్దు, కూర్చోండి, సాయంత్రం దాకా మాట్లాడుకుందాం. ప్రజలకు నిజానిజాలు తెలవాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే మంత్రులు దయచేసి గన్ పార్క్ దగ్గర రండి, మేము వస్తున్నాం, గన్ పార్క్ వేదికగా చర్చిద్దాం. అన్ని ఆధారాలతో నేను బయలుదేరాను. మంత్రులు దయచేసి కుస్తీ యుద్ధాలొద్దు, పోరాటాలొద్దు, చర్చిద్దాం. ఎలా తెలంగాణ దళితులకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందో, తెలంగాణ బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎట్లా అన్యాయం చేసిందో వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మంత్రులు ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, అక్కడ రచ్చ చేయొద్దు, కూర్చోండి, సాయంత్రం దాకా మాట్లాడుకుందాం. ప్రజలకు నిజానిజాలు ఇదే అంశంపై మరింత సమాచారం కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్, మనం చూస్తున్నాం తెలంగాణలో సవాళ్ల రాజకీయం కంటిన్యూ అవుతోంది. అయితే గన్ పార్క్ కు బయలుదేరినటువంటి హరీష్ రావును అటు మార్గం మధ్యలోనే పోలీసులు కూడా అడ్డుకున్నారు. మరి ఈ వివాదం ఇక్కడితో సద్దు మణుగుతుంది అనుకోవచ్చా? ఎలా ఉండిపోతోంది సిచ్యువేషన్?